గారి పేరే వినిపిస్తుంది. ఏంటి అంతా రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నిటి కలబోత. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నిజంగా కూడా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా విఫలమయ్యారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు, ఒకటని కాదు. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఈరోజు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కనిపెట్టుకోలేని ఆయన పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా కూడా చాలా బాధాకరం. ఈ లగిచెర్ల అని మీరు ఏదైతే ప్రస్తావించారో అక్కడ భూసేకరణకు సంబంధించి దాదాపుగా గత 9 నెలలుగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. అక్కడి రైతులు, ముఖ్యంగా అందరూ గిరిజనులు, వాళ్ళకి ఏ ఒక్కరోజు కూడా ఏనాడు కూడా ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ వారి దగ్గరికి పోయి ఏ కారణం చేత మీ భూములు అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం, దానివల్ల మీ కొనుగోలే ప్రయోజనం ఏంటి, మార్కెట్లో మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. మరి అక్కడ 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులు, గిరిజన రైతులు, వారికి వారి భూమే జీవనాధారంగా బతికేవాళ్ళు, వాళ్ళకి ఏదీ చెప్పకుండా మేము హుకుం జారీ చేస్తున్నాము మీరు ఇవ్వాలి అనే ఒక నియంతృత్వం, దీన్ని నిరసిస్తూ 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు, సరే ఆయన బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. జిల్లా మంత్రి గారు పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బాధ్యత కలిగిన వ్యక్తులు ఉండి వాళ్ళన్నా కనీసం తీసుకెళ్లి విషయం ముఖ్యమంత్రికి చెప్పలేదు. దానివల్ల ఏమైంది, చిలికి చిలికి గాలివాన అన్నట్టు ఈరోజు చివరికి నిరసన హింసాయుతంగా మారే పరిస్థితి వచ్చింది. నిజంగా నిన్న జరిగిన సంఘటన డెఫినెట్గా బాధాకరం, అది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు. కానీ బాధాకరం, ఇంకా బాధాకరం ఏంటంటే ఈ రకమైన నియంత్రిత పోకడలు, మేము చెప్పాము, హుకుం జారీ చేశాము కాబట్టి మీరు భూములు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇది తప్పకుండా ప్రజాస్వామికవాదులు ఎవరైనా కూడా నిరసించాల్సిందే. తప్పకుండా దీనికి ప్రభుత్వం కూడా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. అంటే దేశ చరిత్రలో బీహార్లో చూసాం, ఒక కలెక్టర్ని ఆ రోజు ఇలాంటి ఒక దాడుల్లోనే ప్రజల దాడిలోనే ఒక కలెక్టర్, అందులో తెలుగు కలెక్టరే కృష్ణయ్య గారు అనుకుంటా పేరు, ఆయన చనిపోయారు. మళ్ళీ ఇక్కడ ప్రతీక్ జైన్ మీద హత్యాయత్నం, దాని వెనక మీరున్నారు అని అనేది నిన్న రిమాండ్ రిపోర్ట్లోనో లేదా ఈరోజు నరేందర్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లోనో వీటిల్లో తీసుకొచ్చారు. ఏంటి దాన్ని ఎలా చూడాలి మనం? టర్కీలో ఒక సామెత ఉందండి, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్ అని. ఒక క్లౌన్ని ఎలెక్ట్ చేస్తే సర్కసే వస్తుంది మీకు అని. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇది నేను ఊరికే అనట్లేదు, ఏదో అక్కస్తో అనట్లేదు. మీరు చూస్తే నిన్నటి సంఘటన తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం చెప్తున్నారు, నా మీద దాడి జరగలేదు, దాడి అనే పదం వాడొద్దు అని స్వయంగా ఆయనే వచ్చి వికారాబాద్ కలెక్టరేట్లో అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి నిరసన చెప్తుంటే వారికి చెప్పారు. ఒకవైపు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన, జిల్లా మెజిస్ట్రేట్ కూడా ఆయనే, అంత స్పష్టంగా ఆయన చెప్తుంటే ఈ జిల్లా ఎస్పీ గారు, ఆయన పేరేదో ఉంది, నారాయణ రెడ్డి ఏదో ఉంది, ఆయన ఓవర్ యాక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏమో దాడి జరగలేదని చెప్తాడు, ఈ నారాయణ రెడ్డి అనేటి ఆయన 55 మందిని అరెస్ట్ చేసి అందులో టీఆర్ఎస్ వాళ్ళు 21 మంది ఎవరు అని చెప్పి ఆ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడితో కూర్చొని ఫోటోలు గుర్తించి వారిని ఎంపిక చేసి మిగతా వాళ్ళని వదిలిపెట్టి ఆ 21 మందిని చిత్రహింసలు పెట్టి దగ్గర ఉండి ఎస్పీ గారు కొట్టించడమే కాకుండా రిమాండ్ రిపోర్టు అని రేవంత్ రెడ్డి చెప్పిన అడ్డగోలు వ్యవహారం అంతా రాసి ఇదేదో దాడి జరిగింది, దాడి వెనకాల కుట్ర వెనుక కేటీఆర్ అంటూ ఒక సినిమా స్క్రీన్ ప్లే రాసినంత డీటెయిల్గా రాశారు. నేను అడుగుతా ఉన్నా, మేడం ఒకటి చెప్పండి మీరు నాకు, ఒక జిల్లాలో 2 ముఖ్యమైన ఉన్నతాధికారులు ఉంటారు, ఒకరు ఎస్పీ గారు, ఒకరు కలెక్టర్ గారు. వాళ్ళిద్దరికీ సయోధ్య లేకపోతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో దీన్ని సర్కార్ అనాలా, సర్కస్ అనాలా, నేను ఏమనాలి? అందుకే అంటున్నాయి, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్. రేవంత్ రెడ్డి లాంటి తుగ్లక్ చేతిలో ఈరోజు నిజంగా కూడా తెలంగాణలో ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోయిన మాట వాస్తవం. కానీ కేటీఆర్ గారు, జనరల్గా కేటీఆర్ గారు అనగానే ఒక డెవలప్మెంట్ గుర్తొస్తుంది. డెవలప్మెంట్ అనేది భూసేకరణ లేకుండా సాధ్యమా? ఎందుకు మీరు కూడా డెవలప్మెంట్ను వ్యతిరేకిస్తున్నారు? భూసేకరణ అనేది అర్థవంతంగా జరగాలి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జరగాలి. మీరు ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుంది మేడం అంటే, మనం గతంలో చెప్పిన మాటలే చివరికి మళ్ళీ మనం వెంటాడతాయి. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళే కదా ముచ్చర్లలో ఫార్మాసిటీ పెడతానని కేసీఆర్ గారు భూసేకరణ చేస్తుంటే, ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషం, మీ జీవితాల్లో, మీ ఇళ్లల్లో, మీ గ్రామాల్లో విషం నింపుతున్నాడు కేసీఆర్ అని వాళ్ళ మనసులో విషం నింపింది వీళ్ళు కాదా? కేవలం కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూసేకరణ చేసి ఫార్మాసిటీ కడతాను అని చెప్పినందుకు అక్కసుతో కేసీఆర్ ఎడ్డేమంటే మనం తెడ్డేమనాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఫార్మా సిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించి
20 ఫార్మా విలేజ్లు పెడతానని ప్రకటించారు. నేను అడుగుతా ఉన్నా మేడం మిమ్మల్ని, మీరే కదా ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్పింది, మీరే కదా ఫార్మా అంటే విషయం అని చెప్పింది, మళ్ళీ మీరే కొడంగల్కి తీసుకొస్తే ఏమని చెప్పి కన్విన్స్ చేయాలి మీరు ప్రజలకి? ఇవాళ వచ్చిన గిరిజన రైతుల్ని మీరు కూడా చూశారు. ఆ గిరిజన రైతు ఆడబిడ్డలు వాళ్ళకు కనీసం అసలు ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళను పట్టుకొని ఇవాళ వాళ్ళేదో యాంటీ డెవలప్మెంట్ అని వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడితే, అమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అమ్మా మీ భూములకు సరైన ధరలు ఇస్తాం, అవసరమైతే మీకు ఇంటి స్థలాలు ఇస్తాం, ఇవన్నీ మేము చేశాం. ముచ్చర్ల ఫార్మాసిటీలో చేశాం. కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టు కడితే మా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఒక్కొక్క రిజర్వాయర్ కాడ 50 సార్లు 60 సార్లు పోయాడు. వీళ్ళ దానిలో ఒక్క మంత్రికి తీరికలేదండి. పరిశ్రమల మంత్రికి తీరికలేదు, జిల్లా మంత్రికి తీరికలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఎవడి పార్టీకి వాడు మొత్తం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మేము వీఆర్ నాట్ యాంటీ డెవలప్మెంట్, వీఆర్ యాంటీ పీపుల్ పాలసీస్ ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకం. మీరు కొడంగల్ అయితేనేమి, ఈరోజు సంగారెడ్డిలో నాల్కల్ అయితేనేమి, అక్కడ జరుగుతున్న ప్రజాందోళనల విషయంలో మీరు ఇంత ఉదాసీనంగా ఉంటే ఎట్లా? మీరు మాట్లాడండి, పిలవండి, చర్చించండి, ప్రజల అనుమానాలు ఏమున్నాయో నివృత్తి చేయండి. చేసిన తర్వాత ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. మేము ప్రతిపక్షాలు అడ్డుపడ్డా, మేము కుట్రలు చేసినా ప్రజలు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు పిలిచి మాట్లాడితే వింటారు, ఎందుకు వినరు? కానీ ఆ ప్రయత్నమే జరగట్లేదు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న లక్చర్ల భూముల ఇష్యూలో 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం కనుక సేకరించి ఫార్మాసిటీ తీసుకొస్తే మీకు అభ్యంతరం లేదా? నేను ఒకటే చెప్తాను మేడం, అభ్యంతరం మీకో నాకో ఉంటే కుదరదు. మీకు నాకు ఇష్టం ఉన్నా కుదరదు. ఎవరైతే రైతు భూమి కోల్పోతున్నాడో వారికి మీరేం అష్యూరెన్స్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కూర్చోబెట్టి ఆయనే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరండి? ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా. అసలు కనీసం 9 నెలలు పోరాటం చేస్తుంటే మాట్లాడరా? ఇంత అహంకారం, ఇంత నియంతృత్వం. ముఖ్యమంత్రి గారి సోదరుడు వచ్చి బెదిరిస్తాడు. ఏమని? ఫోన్లో మీరు చూడండి, ఆడియో క్లిప్ కూడా వినండి. తన్ని తీసుకుంటాం ఎవడన్నా అడ్డం పడితే. ఎవడండి ఆయన? వార్డు మెంబరా, ఎంపీటీసీయా, సర్పంచా, కౌన్సిలరా? ఏంటి ఆయన? అంటే ఎంత అహంకారం. నిన్న కూడా ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఈ పెద్ద ఆయన, ఈ మహానుభావుడు పోయి ఆడ చెప్తున్నాడు 200 మంది మూకనేసుకొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్లమెంట్ సభ్యురాలనేమో అక్కడ ఊరికి రానియలేదు, డికే అరుణ గారు బీజేపీ ఎంపీ. కానీ ఏ హోదా లేదు. ఓ రాజ్యాంగేతర శక్తి తిరుపతి రెడ్డి, ఆయన పోయి అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఫార్మాస్ ఖచ్చితంగా ముందుకు పోతుంది, ఎవరు దీని వెనకాలన్న అంతు చూస్తాం. అసలు ఎవరు ఆయన? ఆయనకి ఏం అధికారం ఉంది? షాడో ముఖ్యమంత్రా, డిఫాక్టో ముఖ్యమంత్రా? కేవలం ముఖ్యమంత్రిగా అన్నైతే ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారా? ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఒకటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ జరుగుతోంది. మా భూములు ఏవైతే ఇవాళ ధరలు పెరిగినాయో వాటిని చౌకగా లాగేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ప్రజలు నిరసన చెప్తా ఉన్నారు. వాళ్ళకి కన్విన్స్ చేసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. బెదిరిస్తాం, లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రధాన ప్రతిపక్షం, మాట్లాడకుండా ఎందుకుంటామండి? తప్పకుండా మాట్లాడతాం, తప్పకుండా నిరసన చెప్తాం. ప్రజల్ని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, ప్రజలు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం? పీస్ఫుల్గా ఒక గ్రామ సభ జరపడానికి కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి చేయండి లేదా అరాచకం సృష్టించండి అని చెప్పి ఒక టీఆర్ఎస్ కార్యకర్తకి నరేందర్ రెడ్డి ద్వారా మీరు ఆదేశాలు ఇచ్చారు అని అనేది మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. దాని మీద కేటీఆర్ గారు అరెస్ట్ కూడా తప్పదంటున్నారు. ఏంటి? ఆధారాలు లేవు, ఏ ఆధారాలు లేవు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు రిమాండ్ రిపోర్ట్ అంతా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తయారైన ఒక తప్పుల తడక అని చెప్పి ఇప్పుడే మా మాజీ శాసనసభ్యుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడే మెజిస్ట్రేట్ గారికి రాసిన ఉత్తరాన్ని కూడా రిలీజ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో నేనేదో ఒప్పుకున్నట్టు, నేనేదో చెప్పినట్టు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దయచేసి దీన్ని విశ్వసించవద్దు అని జడ్జి గారికి ఆయన మొరబెట్టుకున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే కలెక్టర్తో విభేదిస్తారు ఎస్పీ గారు. ఇవాళ ఆయన మా శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చెప్పినట్టు రాస్తారు. ఇంతకంటే అరాచకం ఉంటుందండి? ఈ అన్నింటికి మించి ఆ 21 మందిని ఎవరైతే అరెస్ట్ చేశారు ఎట్లా చిత్రహింసలు చేస్తారండి? వాళ్ళ తల్లులు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, లేడీస్ అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? కాళ్ళు, చేతులు, మోకాలు చిప్పలు విరిగిపోయేలా కొట్టారు, భయపెట్టారు, వస్తే ఉరిశిక్ష వేస్తామంటున్నారు తప్పించుకున్న వాళ్ళని. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? కొడంగల్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారిది వేరే రాజ్యాంగం నడుస్తూ ఉందా? ఇది మా ఆవేదన, ఇది మా ప్రశ్న. దీనికి నేను ఇంకొక మాట అడుగుతున్నాను. దీనిలో ఏదో మేము కుట్ర చేసామంటారు. ఇవాళ మీరు వాళ్ళ ముంగట నేను అడిగాను, మీరు కూడా ఉన్నారు, మేమేమైనా డబ్బులు ఇచ్చామా, కుట్ర చేసామా, చెప్పండి అమ్మా, మీరు అందరి ముందు చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్నారు మా భూములు పోతున్నాయి, మాకున్న ఆధారమే అది, ఎందుకు ఇస్తాము, సావనైనా చస్తాం కానీ ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మాట్లాడాలండి వారితో? ఇంకోటి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సహజంగా ఏముంటుంది? డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆకాంక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మేము దూరి కుట్ర చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పరిస్థితి వస్తే
ఇంకా ఈ ముఖ్యమంత్రికి ఏం కంట్రోల్ ఉన్నట్టు, ఆయన పార్టీకి ఏం కంట్రోల్ ఉన్నట్టు ఆ నియోజకవర్గం మీద నాకు అర్థం కాదు. అయినా ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతుంటే దాన్ని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి మేము మసిబూసి మారేడికాయ చేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట అన్నారు, రాజకీయాలు ఉంటే నాతో చేయండి, నా జిల్లాతో చేయొద్దు, నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు, పాలమూరు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతోంది, అడ్డుకోవద్దు అని. ఈరోజు కొడంగల్ విషయంలో లేదా కొడంగల్ ప్రాజెక్టు విషయంలో కొడంగల్కి సంబంధించి రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఆ జిల్లా యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని మార్చే ప్రాజెక్టు. అది పూర్తి చేసింది 90% మేము. ఈయన ఇప్పుడు 10% పూర్తి చేయాలి. మేము ఇల్లంతా కట్టాము, ఆయన వచ్చి గోడలకు సున్నాలు వేయాలి అంతే ఆయన చేయాల్సింది. అది చేయట్లేదు ఆయన. ఎందుకు? కేసీఆర్ గారికి పేరు వస్తుందని చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు రాజకీయం? జిల్లాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఆయన తాలూకా కొడంగల్లు నారాయణపేట, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కట్ చేసి, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంటే దాన్ని కట్ చేసి జూరాలలో ఎక్కడైతే నీటి లభ్యత లేదో అక్కడి నుంచి పెట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఉంటే దాన్ని తీసేసి తొలగించి 1,00,000 ఎకరాలకు మాత్రమే కుదించి రేటు పెంచి కాస్ట్ పెంచి ఎవరు రాజకీయం చేస్తున్నారండి? అది కూడా ఎవరికి ఇచ్చారు మీరు? సుంకిశాలలో మొన్న అక్కడ జరిగిన ఒక ప్రమాదానికి కారణమైన కంపెనీ మెగా ఇంజనీరింగ్, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి, ఆ కంపెనీకి వేరే పనులు అప్పగించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు అదే కంపెనీకి టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కట్టబెట్టింది ముఖ్యమంత్రి గారు కాదా? కేకు కోసినట్టు ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెగా ఇంజనీరింగ్కు 2 ముక్కలు చేసి ఇచ్చి ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఇవాళ అవినీతికి పాల్పడుతుంది ముఖ్యమంత్రి కాదా? ఎవరు రాజకీయం చేస్తున్నారండి? 5 మెడికల్ కాలేజీలు జిల్లాలో పెట్టింది మేము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము. వలసల జిల్లాని రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా చేసింది మేము. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి వచ్చి నీతులు చెప్తే మాకు పట్టించుకునే అవసరం లేదు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని 9,500 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీని దివిటిపల్లికి మహబూబ్నగర్ పక్కన తెచ్చింది మేము. కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేసింది మేము. 8 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చింది మేము. మాకు ఈ ప్రబుద్ధుడు వచ్చి మాకు బుద్ధులు చెప్తానమే కదా, నీతులు చెప్తానంటే మాకు ఈయన పార్టీయే కదా గతంలో మహబూబ్ నగర్ని వలసల జిల్లాగా మార్చింది. ఈయన గతంలో ఉన్న పార్టీ, ఈ రోజు ఉన్న పార్టీ, ఈ 2 పార్టీలే ఆ మహబూబ్ నగర్ కరువు ప్రాంతంగా వలసల జిల్లాగా మారడానికి టీడీపీ కాంగ్రెస్ ఈ 2 కారణం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా ఫ్లరిష్ అయింది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే చాలా ఇంకా చేసాము, దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది.